ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో. మొన్న మొత్తం అంతా కొమ్మ కత్తిరింపు చేసుకున్నాను కదా మల్లె చెట్టు. ఎంత మంచి చిగురు వచ్చినాయి చూడండి. అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుంది తెలుసా ఇలా చూస్తే. మొత్తం చెట్టు అంతా క్రూన్ చేశాను. క్రూన్ చేసిన తర్వాత మనం ఆకు ఎక్కడైతే తీసేసామో ఆ ప్లేస్లోనే వస్తుందని చెప్పా కదా. అదిగోండి మనకి చూస్తే తెలుస్తుంది. ఆకులు అవి యొక్క కాడలు కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్లో నుండి మనకి కొత్త చిగుర్లు అయితే వచ్చేస్తాయి. మంచి మొత్తం అంతా చెట్టు అంతా కొత్త చిగుర్లు వచ్చేసినాయి చూడండి. కొత్త చిగురు వచ్చాయి కదా. ఇంకొక వారం రోజుల వరకు ఈ యొక్క ఆకులు పెద్దగా అయిపోయి మంచి పిందెలు కూడా వచ్చేసాయి. ఇదిగోండి ఇంత ముద్దుగా ఉన్నాయి లేత చిగుర్లు. అలా చూస్తున్న కొద్ది ఇంకా మంచిగా అనిపిస్తుంది తెలుసా, మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. అప్పుడు మనం వీటికి కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. రేపు అలా ఇస్తాను. ఇంక ఇప్పుడంటే కాస్త ఓపిక లేదు, రేపు ఇచ్చుకుందాము. ఓకేనా. మల్లెపూలు అయితే తెంపేస్తున్నాను. వచ్చి క్రూన్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించబ్బా, చెట్టు చాలా డల్ అయిపోయింది అనుకున్నా. కానీ వర్షాకాలంలో ఎండాకాలంలో నీళ్ళు అయితే ఎక్కువగా ఇచ్చుకోవాలి. మొక్కలు చాలా డల్ అయిపోతాయి. అందుకే నేను ఏం చేస్తాను అంటే వాటర్ ప్యూరిఫైర్ నుండి వచ్చేటువంటి అవుటర్ పైప్ ఉంటుంది కదా, ఆ యొక్క అవుటర్ పైప్ నుండి వచ్చేటువంటి వాటర్ వేస్ట్ చేయకుండా వాటిని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసి అవే వాటర్ అయితే మొక్కలకి ఇస్తున్నాను అనమాట.